రెండేళ్ల కిందట చోరీకి గురైన లగ్జరీ కారు లంబోర్గిని హురాకాన్ ఈవీఓను చాట్‌జీపీటీ కనిపెట్టింది. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లంబోర్గిని హురాకాన్ ఈవీఓ యజమాని ఆండ్రూ గార్సియా రెండేళ్ల క్రితం తన కారును పోగొట్టుకున్నారు. ఈ లగ్జరీ కారుతో పాటు ఇతర సూపర్ కార్లు కూడా చోరీకి గురయ్యాయి. ఆ సమయంలో అధికారులు దీన్ని $multi-million లగ్జరీ కార్ల దొంగతనంగా గుర్తించారు. ఆ ముఠా డజన్ల కొద్దీ లగ్జరీ కార్లను తీసుకొని వాటిని తిరిగి ఇవ్వకుండా యజమానుల పేర్లు తొలగించి పునర్విక్రయానికి పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. తర్వాత మిగతా కార్లు తిరిగి దొరికినప్పటికీ గార్సియాకు చెందిన హురాకాన్ మాత్రం కనిపించలేదు. అయితే ఆ కార్లో ఉన్న బిజినెస్ కార్డ్ ఆధారంగా లగ్జరీ కార్ల కొనుగోలు కోసం ఇటీవలే ఓ వ్యక్తి గార్సియాను సంప్రదించాడు. ఇన్‌స్టాగ్రామ్ లో కారు కొత్త ఫోటోలు పంపించి మీరు ఈ కారును అమ్మేశారా అని అడిగాడు. ఆ ఫోటోలు చూసిన గార్సియా స్వయంగా దర్యాప్తు మొదలుపెట్టాడు. అందులోని వివరాలను చాట్‌జీపీటీ సహాయంతో విశ్లేషించి గూగుల్ లొకేషన్ ఫీచర్లను ఉపయోగించి కారున్న ప్రదేశాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి వెళ్లి వాహనాన్ని స్వాధీనం చేసుకుని అది గార్సియాదేనని ధృవీకరించారు.